హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బాస్ లెక్చర్స్ ఛానల్. దిస్ ఈజ్ బాస్ కుంచపు. ప్రీవియస్ క్లాస్లో అర్రేస్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం. అండ్ టుడేస్ క్లాస్లో మనం రొటీన్ ఈజీ డే టు డే లైఫ్లో యూజ్ అయ్యే కాన్సెప్ట్స్ గురించి క్లీన్ అండ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయబోతున్నాం. అండ్ ద టాపిక్స్ ఆర్ కండిషనల్ అండ్ ఇటరేషన్ స్టేట్మెంట్స్. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ఇవాల్టి క్లాస్లో మెయిన్గా వీటిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేస్తారు, ఇటరేషన్ ఆర్ లూపింగ్ సేమా, వాటిలో టైప్స్ ఏవి. సో ఈ క్లాస్ లెంతీగా ఉండబోతుంది, బట్ డోంట్ వరీ, ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్లీ కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. కండిషనల్ స్టేట్మెంట్స్కి డెఫినేషన్ చూస్తే ఇట్ అలౌస్ యూ టు మేక్ ఏ డెసిషన్ బేస్డ్ అపాన్ ద రిజల్ట్ ఆఫ్ ది కండిషన్. యాక్చువల్లీ మనం ఒక కండిషన్ ఇస్తాం, ఆ కండిషన్కి వచ్చిన రిజల్ట్స్ని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకునేవే ఈ డెసిషన్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషన్ ఏంటి, దానికి రిజల్ట్ రావడం ఏంటి, దాన్ని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకోవడాన్ని కండిషనల్ స్టేట్మెంట్స్ అనడం ఏంటి, ఏమీ అర్థం అవ్వట్లేదు అనుకుంటున్నారా? డోంట్ వరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ మనమంతా స్టూడెంట్సే కదా, సో స్టూడెంట్స్కి టీచర్స్ ఎగ్జామ్స్ పెడతా ఉంటారు. ఇక్కడ ఒక కండిషన్ ఏంటి, మీరు ఎగ్జామ్ పాస్ అయితే నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేస్తారు, లేదు అనంటే సేమ్ క్లాస్లోనే ఉంటారు. సో కండిషన్కి వచ్చిన రిజల్ట్ని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకుంటాం. కండిషన్ ఏంటి, ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలి. మరి రిజల్ట్ ఏంటి, నెక్స్ట్ క్లాస్కి ప్రమోషన్. రిజల్ట్ని బేస్ చేసుకొని డెసిషన్ అంటే పాస్ అయితే ప్రమోట్ అనే డెసిషన్. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నా. సో ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. దే ఆర్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ అండ్ స్విచ్ స్టేట్మెంట్స్. ఒక్కొక్కటి క్లియర్గా యాప్ట్ ఎగ్జాంపుల్స్తో తెలుసుకుందాం. ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ వి గో త్రూ ద డెఫినేషన్, ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు డిసైడ్ వెదర్ ఎ సర్టెన్ స్టేట్మెంట్ ఆర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఆర్ నాట్. If a certain condition is true, then a block of statement is executed, otherwise not. సో మనం ఓన్లీ ఒక కండిషన్ని మాత్రమే ఇస్తున్నాం. అది ట్రూ అయ్యింది అనంటే ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ఆర్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు అనంటే ఏమీ జరగదు, అంటే ఎలాంటి అవుట్పుట్ కూడా జనరేట్ అవ్వదు. సరే, ఇది అర్థం అవ్వలేదు కదా. ఒక ఎగ్జాంపుల్ చూడండి. పెద్ద పెద్ద కంపెనీస్లలో ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి. సో పర్సన్స్ ఎవరైనా వెళ్ళి ఆ డోర్ ముందర నించున్నారు అనంటే డోర్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఏ పర్సన్ డోర్ ముందర నించోలేదు అనంటే అక్కడ మనకి డోర్ ఓపెన్ అవ్వదు అండ్ కాన్స్టెంట్ కూడా ఉంటుందన్నమాట. సేమ్ ఇఫ్ స్టేట్మెంట్ కూడా కండిషన్ ట్రూ అయ్యింది అనంటే ఇఫ్ బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అదర్వైజ్ నో అవుట్పుట్ కాన్స్టెంట్. సో ఇఫ్ స్టేట్మెంట్కి ప్రోగ్రామ్ చూసినట్లయితే ఓపెన్ ద నోట్ ప్యాడ్. సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి అందులో శాంపుల్ ప్రోగ్రామ్ అయితే చేద్దాం. క్లాస్ ఇఫ్ టెస్ట్. సో క్లాస్కి నేమ్ వచ్చేసి ఇఫ్ టెస్ట్ అండ్ దెన్ మెయిన్ మెథడ్. సో వేరియబుల్లో ఒక వాల్యూని స్టోర్ చేసి ఒక కండిషన్ని ఇద్దాం. దానికోసం ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలి. సో ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు -3. ఇఫ్ స్టేట్మెంట్ ఇద్దాం. అందులో ఒక కండిషన్, ఇచ్చిన నెంబర్ 0 కంటే చిన్నదైతే నెగిటివ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి, లేదు అనంటే ఏం జనరేట్ అవ్వదు. ఫర్ దట్ కోడ్ అయితే ఇలా రాయాలన్నమాట. ఇఫ్ ఏ లెస్ దాన్ 0 అండ్ దెన్ అవుట్పుట్ స్టేట్మెంట్ system.out.println ఏ ఈజ్ ఏ నెగిటివ్ నెంబర్, క్లోజ్ ద బ్రేసెస్. సో సింపుల్గా ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి అందులో ఒక వాల్యూని స్టోర్ చేసాం. ఇచ్చిన వాల్యూ లెస్ దాన్ 0 అయితే నెగిటివ్ అని ప్రింట్ అవ్వాలి. ఇది కోడ్ మనకి. సో ప్రోగ్రామ్ని సేవ్ చేద్దాం. ఇఫ్ test.java, ఆల్ ఫైల్స్, సేవ్ అండ్ దెన్ ఓపెన్ ద కమాండ్ ప్రాంప్ట్. cd స్పేస్ జావా ప్రోగ్రామ్స్, ఎంటర్ అండ్ దెన్ కంపైలేషన్కి కమాండ్ వచ్చేసి జావాc if test.java. సో మనకి ఎర్రర్స్ ఎలాంటివి లేవు. దెన్ ఎగ్జిక్యూషన్ కమాండ్ జావా ఇఫ్ టెస్ట్. సో ఇచ్చిన కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి అవుట్పుట్ -3 ఈజ్ ఏ నెగిటివ్ నెంబర్ అని ప్రింట్ అయింది. మరి కండిషన్ ఫెయిల్ అయితే ఏమవుతుంది ఒకసారి చూద్దాం.
జస్ట్ వేరియబుల్లో వాల్యూని చేంజ్ చేద్దాం. -3ని +3 చేద్దాం. సో అక్కడ మనము వాల్యూని చేంజ్ చేసి 3 అని పెడదాము. సో సేవ్ చేయాలి. సేవ్ చేసేసినాం. దెన్ కమాండ్ ప్రాంప్ట్ని ప్రతిసారి ఓపెన్ క్లోజ్ కాకుండా జస్ట్ మినిమైజ్ చేయండి. సో ఇప్పుడు మ్యాక్సిమైజ్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ని కీబోర్డ్లో అప్ యారోస్ అండ్ డౌన్ యారోస్ అని ఉంటాయి. సో అప్ యారో ఇస్తే మనకిచ్చిన కమాండ్ వస్తాయన్నమాట. కంపైలేషన్ కమాండ్ అప్ యారోని 2 టైమ్స్ ప్రెస్ చేస్తే వస్తుంది. అండ్ దెన్ 1 టైమ్ ప్రెస్ చేసినాము అని అంటే ఎగ్జిక్యూషన్ కమాండ్ వస్తుందన్నమాట. సో ప్రోగ్రామ్ని అయితే ఎగ్జిక్యూట్ అయితే చేసేసాం. బట్ మనకి ఎలాంటి అవుట్పుట్ అయితే జనరేట్ అవ్వలేదు. సో ఇఫ్ స్టేట్మెంట్లో ఓన్లీ కండిషన్ ట్రూ అయితే మాత్రమే అవుట్పుట్ వస్తుంది. అదర్వైజ్ నో అవుట్పుట్. అండ్ ఈ ఇఫ్ స్టేట్మెంట్నే వన్ వే సెలెక్షన్ అని కూడా అంటాము. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. డెఫినేషన్ చూస్తే ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ దెన్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ ఇన్సైడ్ ద ఇఫ్ స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. Otherwise, block of code inside the else statements will be executed. So, if else statement ఏంటి అని అంటే ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఫాల్స్ అయ్యింది అని అంటే ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పాస్ మార్క్స్ 28, మార్క్స్ <28 అయితే ఫెయిల్, లేదంటే పాస్. ఇక్కడ కండిషన్ ఏంటి? మార్క్స్ <28. సో మార్క్స్ 28 బిలో అయితే ఇఫ్ బ్లాక్లో ఉన్న కోడ్ ప్రింట్ అవ్వాలి, లేదు అని అంటే ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ ప్రింట్ అవ్వాలి. సో లెట్స్ సీ ద సింటాక్స్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ కండిషన్ బ్లాక్ ఆఫ్ కోడ్ అండ్ దెన్ ఎల్స్ బ్లాక్ ఆఫ్ కోడ్. సో దిస్ ఈజ్ ద సింటాక్స్ ఫర్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ప్రోగ్రామ్ చూద్దాం. సో ఇందాక రాసిన ప్రోగ్రాంలోనే స్మాల్ మోడిఫికేషన్స్ చేద్దాం. ఇంట్ a = 7 అని ఇద్దాం. సేమ్ కండిషన్ ఏ అనేది <0 అయితే నెగిటివ్ అని ప్రింట్ అవ్వాలి. సో మనకి ఇక్కడ ఎల్స్ బ్లాక్ని యాడ్ చేద్దాం. ఎల్స్ అవుట్పుట్ స్టేట్మెంట్ system.out.println a is a positive number. క్లోజ్ ద బ్రేసెస్. ప్రోగ్రామ్ని బాగా అబ్జర్వ్ చేస్తే మనకి అవుట్పుట్ 7 ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. లెట్స్ సీ. సేవ్ ద ప్రోగ్రామ్ బై క్లికింగ్ Ctrl+S. కమాండ్ ప్రాంప్ట్ అప్ యారో. కంపైల్ అయ్యింది, నో ఎర్రర్స్. దెన్ ఎగ్జిక్యూషన్. సో హియర్ వీ హ్యావ్ ద అవుట్పుట్ 7 ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ అని ప్రింట్ అయ్యింది. సింపుల్గా ఇఫ్ ఎల్స్ గురించి చెప్పుకోవాలి అని అంటే కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు అని అంటే ఆర్ ఫెయిల్ అయితే ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఇఫ్ ఎల్స్ని మనం ఎగ్జామ్ రిజల్ట్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్ ఈజ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్. So here we have the definition for nested if statements. If condition inside another if condition are called as nested if conditional statements. సో డెఫినేషన్ ఏం చెప్తుంది అని అంటే ఇఫ్ బ్లాక్లో మల్టిపుల్ ఇఫ్ బ్లాక్స్ని ఇంక్లూడ్ చేస్తే దాన్నే నెస్టెడ్ ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ అంటాం. మరి దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే జాబ్ కోసం ఒక ఇంటర్వ్యూకి అప్లై చేస్తాం. అందులో మనకి డిఫరెంట్ లెవెల్స్లో ఎగ్జామ్స్ ఉంటాయి. లైక్ టెక్నికల్ రౌండ్, యాప్టిట్యూడ్ ఎగ్జామ్, HR రౌండ్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ. అలాంటి సిచ్యువేషన్స్లో నెస్టెడ్ ఇఫ్ని యూజ్ చేయొచ్చు. లేదంటే గేమ్స్ ఆడుతూ ఉంటాం. కాలేజెస్ లెవెల్స్లో గేమ్ ఆడతారు. విన్ అయితే డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్. ఇలా మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేటివి కండిషన్స్కి బేస్ చేసుకొని అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ ఏ లెవెల్లో ఫెయిల్ అయినా లాస్ట్కి ఇంటికే వెళ్ళాలి. అలాగే నెస్టెడ్ ఇఫ్లో కూడా ఎక్కడ కండిషన్ ఫెయిల్ అయినా లాస్ట్లో ఉన్న ఎల్స్ బ్లాకే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది మనకి నెస్టెడ్ ఇఫ్ సింటాక్స్. దెన్ ప్రోగ్రామ్ చూడండి ఒకసారి. సో క్లాస్ నేమ్ గేమ్స్ అని ఇచ్చాం అండ్ మెయిన్ మెథడ్. వేరియబుల్లో ఒక వాల్యూ ఇచ్చాం, బట్ ఇక్కడ స్టోర్ చేసిన వాల్యూ టెక్స్ట్ కాబట్టి స్ట్రింగ్ అని ఇచ్చాం. స్ట్రింగ్ గేమ్ స్టేటస్ అనే వేరియబుల్ ఇచ్చాం. అందులో విన్ అయితే 1 కాలేజ్ లెవెల్ అని ప్రింట్ అవ్వాలి,
లేదు ఫెయిల్ అయితే ఎల్స్ బ్లాక్. అందుకే గో టు హోమ్. ఇఫ్ ఇన్ కేస్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేటస్ విన్ అయితే అక్కడ మనకి 100 డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ ఎలిజిబుల్ ఫర్ స్టేట్ లెవెల్ అని ప్రింట్ అవ్వాలి, ఆర్ ఎల్స్ గో టు హోమ్. అండ్ లాస్ట్లీ స్టేట్ లెవెల్లో కూడా విన్ అయితే గోల్డ్ మెడల్. అక్కడ వెళ్ళాక లాస్ అయితే ఆర్ ఎల్స్ ఏ స్టేజ్లో లాస్ అయినా కూడా గో టు హోమే. సో ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేద్దాం అండ్ దెన్ ఎగ్జిక్యూట్. సో హియర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎర్రర్స్ అండ్ వి గెట్ ద అవుట్పుట్. సో మనం అన్ని స్టేజెస్లో కూడా విన్ అవుతూనే వచ్చాం కాబట్టి చివరికి మనకి గోల్డ్ మెడల్ అనేది అవుట్పుట్గా ప్రింట్ అవుతుంది. సో అన్ని లెవెల్స్ కూడా మనకి ప్రింట్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్. దెన్ వాట్ ఈస్ స్విచ్ స్టేట్మెంట్? ఇఫ్ యూ సీ ద డెఫినేషన్, స్విచ్ స్టేట్మెంట్ ఈజ్ ఏ మల్టీవే బ్రాంచ్ స్టేట్మెంట్. ఇట్ ఎగ్జిక్యూట్స్ వన్ స్టేట్మెంట్ ఫ్రమ్ మల్టిపుల్ కండిషన్స్. ఇక్కడ మనకి ఒక స్టేట్మెంటే ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ మల్టిపుల్ కండిషన్స్ అయితే ఉంటాయి. ఇఫ్ యూ టేక్ ద ఎగ్జాంపుల్ యాజ్ వెండింగ్ మిషన్. వెండింగ్ మిషన్ ఏంటి అని మరో డౌట్ కదా. పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఒక మిషన్ కనిపిస్తుంది. అక్కడ పర్సన్స్ వాళ్ళకి ఇష్టమైన స్నాక్స్ ఆర్ డ్రింక్స్ని చూస్ చేసుకుంటారు బేస్డ్ ఆన్ ద లిస్ట్. నేను జస్ట్ 1 అని ప్రెస్ చేస్తే నాకు కావాల్సిన స్నాక్ ఐటమ్ని ఇస్తుందన్నమాట ఆ మిషన్. ఇలా రియల్ టైంలో యూస్ చేస్తూ ఉంటాం. సో స్విచ్ స్టేట్మెంట్ సింటాక్స్ చూస్తే స్విచ్ అండ్ దెన్ ఎక్స్ప్రెషన్ ఆర్ కండిషన్, కేస్ వాల్యూ 1 అండ్ దెన్ బ్లాక్ ఆఫ్ కోడ్, దెన్ బ్రేక్, కేస్ వాల్యూ 2 బ్లాక్ ఆఫ్ కోడ్ అండ్ దెన్ బ్రేక్. ఇలా మల్టిపుల్ కేసెస్ అండ్ లాస్ట్లో డిఫాల్ట్ కోడ్. సో ఇది మనకి సింటాక్స్ అన్నమాట. సో ఈ సింటాక్స్లో బ్రేక్ కంపల్సరీ ఇవ్వాలా అని అంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, బట్ కంపల్సరీ అయితే ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. వెండింగ్ మిషన్ అనే ఎగ్జాంపుల్లో నేను 2 అనేదాన్ని ప్రెస్ చేస్తే 2లో ఉండే స్నాక్ ఐటమ్ మాత్రమే రావాలి. అలా కాకుండా 1 and 2 స్నాక్స్ కాంబో వస్తే నాకు లాసేగా. నేను అనవసరంగా నేను తినని ఐటమ్కి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ బ్రేక్ ఇచ్చారు అని అంటే నాకు 1 రాదు, ఓన్లీ 2లో ఉండే స్నాక్ ఐటమ్ మాత్రమే వస్తుంది. అందుకోసమే బ్రేక్ అనేది ఇవ్వాలన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ స్టాక్ అవుట్ ఆఫ్ అయ్యింది అని అంటే సింటాక్స్లో లాస్ట్లో డిఫాల్ట్ ఇచ్చాం కదా, మనకి ఇన్వాలిడ్ చాయిస్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఈ వెండింగ్ మిషన్ దానికే ప్రోగ్రామ్ చూద్దాము. ఆర్ ప్రోగ్రామ్ రాస్తే సింపుల్గా క్లాస్ వెండింగ్ మిషన్ అనేది క్రియేట్ చేద్దాం. అండ్ దెన్ అందులో మెయిన్ మెథడ్ క్యారెక్టర్ అంటే సింగిల్ లెటర్ని మాత్రమే చూస్ చేసుకుంటారు. సో ఇందులో మనకి మల్టిపుల్ కేసెస్ అయితే ఉంటాయి కదా. సో ఆ కేస్ పక్కన ఒక వాల్యూ అయితే ఇవ్వాలి. సో ఆ వాల్యూస్ దగ్గర మనము క్యారెక్టర్స్ని తీసుకుంటున్నాం కాబట్టి ఆ క్యారెక్టర్స్లో మనకి ఓన్లీ సింగిల్ లెటర్ని మాత్రమే స్టోర్ చేసుకోగలదు. సో అందుకోసమని మనం ఇక్కడ ఐ, సో అందులో ఐ ఇచ్చినాము అని అంటే ఐలో ఇచ్చే బ్లాక్ ఆఫ్ కోడ్లో మనకి ఐస్ క్రీమ్ అనేది ప్రింట్ అవ్వాలి కాబట్టి అలాగా ఏ యాపిల్స్, ఈ ఎగ్ పఫ్. సో ఈ అనే వాల్యూలో బ్లాక్ ఆఫ్ కోడ్లో ఎగ్ పఫ్, అండ్ దెన్ ఐ అనే వాల్యూ అండ్ దెన్ బ్లాక్ ఆఫ్ కోడ్లో ఐస్ క్రీమ్, ఎస్లో మనకి సమోసా, అండ్ దెన్ సిలో కూల్ డ్రింక్. ఇఫ్ ఇన్ కేస్ ఇందులో ఉన్నవి ఏవి ఇవ్వలేదు, నేను ఏదైనా చూస్ చేసుకున్నాను అని అంటే అప్పుడు మనకి డిఫాల్ట్లోది ప్రింట్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేద్దాం, కంపైల్ అండ్ రన్ ద ప్రోగ్రామ్. సో మనకి అవుట్పుట్ యూ చూస్ ఐస్ క్రీమ్, ఎంజాయ్ ఇట్ అనేది ప్రింట్ అయింది. సో ఇఫ్ ఇన్ కేస్ నేను సిహెచ్ అనే వేరియబుల్లో ఇక్కడ లేని లెటర్స్ని ఇచ్చి చూద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ లేని లెటర్స్ అంటే బీని చూస్ చేసుకుందాం. సో సిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు బి అనే వాల్యూని ఇద్దాం. సో దీన్ని సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి డిఫాల్ట్లో ఉండే అవుట్పుట్ స్టేట్మెంట్ ప్రింట్ అయిందనమాట, ఇన్వాలిడ్ చాయిస్ అని. సో ఈ విధంగా స్విచ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కండిషనల్ స్టేట్మెంట్స్. దెన్ వాట్ అబౌట్ ఇటరేషన్ ఆర్ లూపింగ్ స్టేట్మెంట్స్? సో మ్యాక్సిమం మనం లూపింగ్ స్టేట్మెంట్స్ అనే అంటాం. దెన్ వాట్ ఆర్ లూపింగ్ స్టేట్మెంట్స్? Loops in Java are allows a block of code to run multiple times based on the specific condition. సో బేస్డ్ ఆన్ ద కండిషన్ లూప్ అనేది కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. మరి ఎప్పటి వరకు ఆ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని అంటే కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు.
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్ రాస్తూ ఉంటాం పాస్ అయ్యే వరకు. మనం ఎగ్జామ్ రాయడం ఎప్పుడు ఆపేస్తాము అని అంటే మనం సాటిస్ఫై అవ్వాలి. ఎప్పుడు సాటిస్ఫై అవుతాము? ఎగ్జామ్ పాస్ అయితే. సో ఎగ్జామ్ పాస్ అయితే అప్పుడు రాయడం ఆపేస్తాం. లూపింగ్ అర్థమయ్యింది అని అనుకుంటున్నాం. సో ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, వైల్, డూ వైల్, ఫర్ లూప్ ఇలా. సో ఫస్ట్లీ వైల్. డెఫినేషన్ చూస్తే ద వైల్ లూప్ loops through a block of code as long as a specified condition is true. సో వైల్ లూప్లో ఇచ్చిన కండిషన్ ట్రూ అయ్యే వరకు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సో సింటాక్స్ చూస్తే వైల్ కండిషన్ బ్లాక్ ఆఫ్ కోడ్, ఇది మనకి సింటాక్స్. కండిషన్ ఫాల్స్ అయ్యింది అనంటే అప్పుడు లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ప్రోగ్రాంలో క్లియర్గా అర్థమవుతుంది. సింపుల్గా ఒక క్లాస్ని క్రియేట్ చేద్దాం. క్లాస్ లూప్ ఎగ్జాంపుల్స్ అని. దెన్ మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇక్కడ I అనే వేరియబుల్లో 0 అనే వాల్యూని స్టోర్ చేస్తున్నాం. వైల్లో ఒక కండిషన్ ఇస్తున్నాం, ఏమని? I less than 10. అంటే ఇచ్చిన వాల్యూ లెస్ దాన్ 10 అయితే కన్సోల్లో ప్రింట్ అవ్వాలి అని. సో అవుట్పుట్ స్టేట్మెంట్ system.out.println I వాల్యూ మనకు ప్రింట్ అవ్వాలి కాబట్టి I. క్లోజ్ ద బ్రేసెస్. సో ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి. సేవ్ చేయడానికి క్లాస్ నేమ్ .java. సో లూప్ ఎగ్జాంపుల్స్ .java అండ్ దెన్ ఆల్ ఫైల్స్ సేవ్. దెన్ కంపైల్. సో జావా సి లూప్ ఎగ్జాంపుల్స్ .java అండ్ దెన్ ఎంటర్. సో నో ఎర్రర్స్. దెన్ ఎగ్జిక్యూట్. అరే అవుట్పుట్ ఏంటి? 0 అని ప్రింట్ అవుతూనే ఉంది. సో యాక్చువల్లీ దిస్ ఈజ్ ఇన్ఫైనట్ లూప్. అంటే ఏంటి? మనం అక్కడ 0 అనే వాల్యూని ఇచ్చాం. సో 0 అనేది లెస్ దాన్ 10 కదా. కండిషన్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంది. ఫెయిల్ అయినప్పుడు మాత్రమే స్టాప్ అవుతుంది అని చెప్పాం. మరి స్టాప్ అవ్వడానికి మనం ఎలాంటి కోడ్ కూడా రాయలేదు. సో ఇన్ఫైనట్ లూప్ రాకూడదు, వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి అనంటే మనం అవుట్పుట్ స్టేట్మెంట్ తర్వాత ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ఇంక్రిమెంట్ అంటే ఇచ్చిన వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి. సో దానికోసం I++ అనే కోడ్ని రాయాలన్నమాట. సో ఇప్పుడు ప్రోగ్రామ్ని సేవ్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి 0 to 9 అనేవి ప్రింట్ అవుతుంది. కండిషన్ 10 less than 10. సో ఇక్కడ మనకి 10 అనేది less than 10 అనేది ఫెయిల్ అవుతుందన్నమాట. సో వైల్ లూప్ అనేది లెస్ దాన్ 10 అంటే ఫెయిల్ కదా. సో ఫెయిల్ అయితే లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇలా వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇచ్చిన కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డూ వైల్. డెఫినేషన్ ఆఫ్ డూ వైల్ ఈజ్ దట్ దిస్ ఈజ్ డూ వైల్ లూప్ ఈజ్ వేరియంట్ ఆఫ్ ది వైల్ లూప్. This loop will execute the block of code once before checking if the condition is true. Then it will repeat the loop as long as the condition is true. So while ki do while ki slight difference అయితే ఉందన్నమాట. ఆ డిఫరెన్స్ ఏంటి అనంటే ఇక్కడ కోడ్ అట్లీస్ట్ వన్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అది కూడా కండిషన్ చెక్ చెయ్యకముందే. కండిషన్ ఫెయిల్ అయ్యేదాకా ఎగ్జిక్యూట్ అవుతుంది. వైల్కి డూ వైల్కి తేడా ఏంటి అనంటే అట్లీస్ట్ వన్స్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫస్ట్ టైం మార్క్స్ తక్కువ తెచ్చుకున్నప్పుడు టీచర్ వార్న్ చేసి నెక్స్ట్ టైం రిపీట్ చేయకు అని చెప్తారు. ఒక ఛాన్స్ వస్తుంది. నేను సెకండ్ టైం కూడా అదే మిస్టేకే చేస్తే పనిష్మెంట్ తప్పదు. సో డూ వైల్ సింటాక్స్ కూడా అంతే. సో డూ వైల్ సింటాక్స్ అండ్ ప్రోగ్రామ్ చూస్తే ఈ అట్లీస్ట్ వన్స్ కోడ్ ఎగ్జిక్యూట్ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో సింటాక్స్ చూడండి, డూ బ్లాక్ ఆఫ్ కోడ్ అండ్ దెన్ వైల్ కండిషన్. సో కండిషన్ చెక్ చేయకముందే మనకి కోడ్ అనేది కన్సోల్లో ప్రింట్ అవుతుంది అట్లీస్ట్ వన్స్. ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ ఫెయిల్ అయినా కూడా ప్రోగ్రామ్ చూస్తే సేమ్ ప్రోగ్రాంలోనే స్మాల్ మోడిఫికేషన్స్. ఇంట్ I ఈజ్ ఈక్వల్స్ టు 0నే ఇక్కడ డూ బ్లాక్ని యాడ్ చేద్దాం. అవుట్పుట్ స్టేట్మెంట్ system.out.println I అండ్ దెన్ ఇంక్రిమెంట్ ఇవ్వాలిగా. అలా ఇవ్వకపోతే మళ్ళీ ఇన్ఫైనట్ లూప్ వస్తుందన్నమాట.
సో ఇంక్రిమెంట్ I ప్లస్ ప్లస్. దెన్ నౌ వైల్. ఇందులో కండిషన్ I లెస్ దాన్ 10. సో సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ మనకి 0 to 9 అనేది ప్రింట్ అవుతుంది. అట్లీస్ట్ వన్స్ కోడ్ ఫెయిల్ అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పాం కదా. సో 10 అనే వాల్యూని ఐలో స్టోర్ చేద్దాం. కండిషన్ ఫెయిల్ అయితే ఏ అవుట్పుట్ రాదు వైల్లో. బట్ ఇక్కడ అంటే డూ వైల్లో మనకి 10 అనేది ప్రింట్ అవుతుంది. అదే డూ వైల్కు ఉండే స్పెషాలిటీ. అట్లీస్ట్ వన్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది బిఫోర్ ద కండిషన్ చెక్. దెన్ థర్డ్ వన్, వాట్ ఈస్ ఫర్ లూప్. ఫర్ లూప్కి ఉండే స్పెషాలిటీ ఏంట్రా అని అంటే ఒకే స్టేట్మెంట్లోనే అన్నీ ఇవ్వచ్చు అనమాట. సో డెఫినేషన్ చూస్తే, ఇఫ్ యూ నో ఎగ్జాక్ట్లీ హౌ మెనీ టైమ్స్ యూ వాంట్ టు లూప్ త్రూ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్, యూజ్ ద ఫర్ లూప్ ఇన్స్టెడ్ ఆఫ్ వైల్ లూప్. ఎన్ని టైమ్స్ లూప్ అవ్వాలి అని మనకు తెలిస్తే అప్పుడు మనం ఈ ఫర్ లూప్ని యూజ్ చేసుకోవచ్చు. సో సింటాక్స్ చూస్తే ఫర్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అండ్ దెన్ స్టేట్మెంట్ 3 బ్లాక్ ఆఫ్ కోడ్. ఈ స్టేట్మెంట్ 1 to 3 ఏంటి అని అనుకుంటున్నారా? సో స్టేట్మెంట్ 1లో మనము ఇనిషియలైజేషన్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి కోడ్ ఫస్ట్ టైం మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ దెన్ స్టేట్మెంట్ 2లో, సో స్టేట్మెంట్ 2లో మనము కండిషన్ ఇస్తామన్నమాట. అండ్ దెన్ థర్డ్ స్టేట్మెంట్ 3లో అప్డేషన్ అంటే ఇంక్రిమెంట్. అలా ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది అప్డేషన్ అనేది చేస్తామన్నమాట. సో ప్రోగ్రామ్ చూద్దాం. సేమ్ 0 to 9 వరకే ప్రింట్ అవ్వాలి. ఇందులోనే డూ వైల్ పార్ట్ మొత్తం తీసేసి ఫర్ని ఇంక్లూడ్ చేద్దాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇనిషియలైజేషన్ అంటే వేరియబుల్లో ఒక వాల్యూని అసైన్ చేయాలి. సో ఇంట్ I ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ దెన్ స్టేట్మెంట్ 2 అంటే కండిషన్ వచ్చేసి ఇక్కడ మనకి 10 వాల్యూస్ అంటే 9 వరకు ప్రింట్ అవ్వాలి కాబట్టి I లెస్ దాన్ 10. అండ్ లాస్ట్ థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి అప్డేషన్ పార్ట్. అప్డేషన్ నథింగ్ బట్ ఇంక్రిమెంట్ I ప్లస్ ప్లస్ ఇద్దాం. అండ్ దెన్ అవుట్పుట్ స్టేట్మెంట్ సేమ్. సో ఇదే ప్రోగ్రామ్ని సేవ్ చేద్దాము. అండ్ దెన్ కంపైల్. సో నో ఎర్రర్స్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్. సో అవుట్పుట్ వచ్చేసి 0 to 9 అనేది కన్సోల్లో ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది కండిషనల్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్. హోప్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా అర్థమయ్యాయి అని అనుకుంటున్నా. మరిన్ని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ కోసం లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఈజ్ బాస్ కుంచపు సైనింగ్ ఆఫ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, share and subscribe to this channel. Thank you.